Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ అయినా వస్తుందా? రేవంత్ సవాల్కు సమాధానం లేని కేసీఆర్, కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తరువాత బలహీనపడిన బీఆర్ఎస్ ఖాతా తెరవాలన్న లక్ష్యంతో కేసీఆర్. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపించు అని రేవంత్ రెడ్డి కేసీఆర్కు, కేటీఆర్లకు ప్రచారం ప్రారంభమైన తొలినాళ్లలోనే సవాల్ చేశారు. దానికి బీఆర్ఎస్ నుంచి కౌంటర్ రాలేదు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం రా అని కేటీఆర్ సవాల్ చేసి విషయాన్ని డైవర్ట్ చేశారు. నిజానికి బీఆర్ఎస్కు ఒక్క సీట్ అయినా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. గ్రేటర్తో పాటు మెదక్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. అందుకే కేసీఆర్ కనీసం ఒక్క సీట్ అయినా గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్తో గతంలో కొన్ని కంచుకోటలు, ఇప్పుడు కరీంనగర్, మెదక్లలో మాత్రమే మిణుకుమంటున్న ఆశలు. బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా కంచుకోటగా ఉంచుకోలేకపోయిందా అని ఆలోచిస్తే గత ఏడాది వరకు 6-7 సీట్లలో ఈ జాబితాలో కనిపిస్తాయి. దానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు కాస్తో కూస్తో ఎడ్జ్ ఉందని చెప్పుకునే సీట్లు 2. ఒకటి కరీంనగర్, 2 మెదక్. కరీంనగర్లో బలమైన అభ్యర్థి వినోద్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో 3 అసెంబ్లీ సీట్లలో విజయం. కానీ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగుతున్నట్టుగా రాజకీయం. ఆర్థిక బలంగా గట్టిగా పోరాడనున్న వినోద్ కుమార్ కరీంనగర్లో బీఆర్ఎస్ అవకాశం ఉందని చెప్పుకోవడానికి ప్రధాన కారణం అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ సీనియర్ నేత. గతంలో కరీంనగర్ నుంచి ఉద్యమ వేడి ఉన్నప్పుడు వరుసగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో బండి సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు బరిలో దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలిచింది. సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో గెలిచింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం ఇంకా ఉందని బీఆర్ఎస్ నమ్ముతున్న నియోజకవర్గం. మెదక్లో బీఆర్ఎస్ గెలుస్తుందా? సిద్దిపేట్, గజ్వేల్ అండగా ఉంటాయా? గట్టి ప్రయత్నాలు చేస్తున్న హరీష్ రావు. గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం. ఇక మెదక్లో బీఆర్ఎస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే సాంప్రదాయకంగా బీఆర్ఎస్ కు కంచుకోట. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 బీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలిచింది. సిద్దిపేట్ నియోజకవర్గంలో వచ్చే 70,000 మెజారిటీ సీట్లను కారులోనే ఉండేలా చూస్తోంది. ఇక నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేలులోనూ పట్టు చూపించింది. ఒక్క మెదక్లో మాత్రమే ఓడిపోయారు. మెదక్ లోక్సభ బాధ్యత హరీష్ రావుది కావడంతో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో లీడ్. ఇప్పుడు మారిపోయిన రాజకీయం. అక్కడ హోప్స్ పెట్టుకొని బీఆర్ఎస్ గెలిస్తే మెదక్ లేదా కరీంనగర్, కాదంటే 0. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లీడ్ సాధించింది. కానీ ఈసారి కనీస పోటీ ఇస్తుంది అని కూడా అంచనాలు లేవు. బలహీన అభ్యర్థులను దింపడమే దీనికి కారణం. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ అయినా సాధించాలంటే అది మెదక్ లేదా కరీంనగర్ అయి ఉండాలి. లేకపోతే 0 స్థానంలో నిలబడుతుంది. సో మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.